టీడీపీ సెంచరీ కొట్టింది, ఎలా ఫీల్ అవుతున్నారు? టీడీపీ సెంచరీ కాదు, వై నాట్ 175 అన్న ఆ తాడేపల్లి పిల్లికి ఈ రోజు భయం పట్టుకుంది. వై నాట్ 175 కాదు, 160 స్థానాలలో కూటమి విజయకేతనం ఎగరబోతుంది. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అమరావతి బ్రహ్మాండంగా మరి ఢిల్లీని తలదన్న రాజధానిగా ఏర్పడబోతుంది. ఏ రోజైతే అసెంబ్లీలో నా తండ్రి సమానులైన నా నారా చంద్రబాబు నాయుడు గారి కంటి వెంట నీళ్లు తెప్పించాడు, ఆ రోజు వారి పదనం స్టార్ట్ అయింది. అరే గుట్కానాని నా కొడుక, నువ్వు నా జిల్లానే, నువ్వు కొడాలనానిగా నీ వెనక ఎవరున్నారో నీ ముందు ఎవరున్నారో మొత్తం వస్తారు. నా కొడుక నువ్వు మా భువనేశ్వరమ్మని అంటావా? అదేవిధంగా వల్లభనే నమ్చి వాడు ఒక పశువులు కన్నా కొడుకు చెల్లిపోయారు కదా కొడాలని ఆ నా కొడుకులు రాష్ట్రాన్ని దేశాలను వదిలిపోతారు. ఇది కాసుకో కబర్దార్. ఇది చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అసెంబ్లీలో ఆ రోజు అసెంబ్లీలో ఒక విన్నపం చేయడం జరిగింది, ప్రామిస్ చేయడం జరిగింది. ఆ ప్రామిస్ నిలబెట్టే విధంగా మేమందరం కలిసికట్టుగా పనిచేసి చంద్రబాబు నాయుడు గారి చాణక్య ముందు బాధ బచ్చగాడు వాడికి సింగిల్ డిజిట్స్ లో ఉంటాడు, వాడు అసెంబ్లీకి వచ్చే పరిస్థితి లేదు. వైఎస్ఆర్సీపీకి సమాధి కట్టిన రోజు ఈ రోజు ఇంత ఉత్సాహంగా ఇక్కడ ఉన్నామంటే కారణం చంద్రబాబు నాయుడు గారు పెట్టిన భిక్ష. ఈ హైదరాబాద్ లో ఇంతమంది తెలుగు వాళ్ళు ఉంటాం. అదేవిధంగా అమరావతిలో కూడా మరి రాబోయే కాలంలో యువత మరి భవిష్యత్తు మీద దృష్టి సారిస్తాడు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి కూడా కృతజ్ఞతలు. పిఠాపురం నుంచి 50,000 పైన మెజార్టీతో పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీకి వస్తున్నారు. ఎప్పుడైనా రాజు తనకిచ్చిన అవకాశాన్ని నిలబెట్టుకోవాలి. జగన్మోహన్ రెడ్డి తన పతనానికి కారణం తనే కాబట్టి ఎందుకు కారణమయ్యాడు? జగన్మోహన్ రెడ్డి పరిపాలనపై దృష్టి పెట్టకుండా వ్యక్తిగత ధోరణి, నియంత నిరంకుశత్వ పాలనతో ఒక నియంతలాగా స్టాలిన్ నియంతనే ఉండేవాడు, వాడిలాగా ప్రవర్తించాడు. కాబట్టి ఎంత స్పీడ్గా అయితే వచ్చాడో 150 సీట్లతో అంతే స్పీడ్గా పతనానికి పోయాడంటే ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఎవడైనా సరే, ఏ వైఎస్ఆర్సీపీ నా కొడుకులు ఎవరైనా సరే మాట్లాడే ముందు గుర్తుంచుకోవాలి, అధికారం శాశ్వతం కాదని పదే చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరుగుతుంది. అభివృద్ధి అనేది శాశ్వతం అని మాట్లాడే మా నాయకుడి క్రమశిక్షణలో మేము 45 సంవత్సరాల పార్టీ ఉందంటే అది మా నాయకుడికి ఉన్న క్రమశిక్షణ, మాకున్న క్రమశిక్షణ. కాబట్టి 23 సీట్లలో ఉన్నందుకు మమ్మల్ని ఎంత హీనంగా చూశారో ఇలా 160 సీట్లలో విజయదుంది మేము మోగిస్తున్నాం. క్యాబినెట్ మినిస్టర్లు ఒక్కడంటే కూడా అసెంబ్లీకి రాడు. ఖబర్దార్ కాసుకోండి. ఇది ఫస్ట్ నుంచి మేము చెప్పే కాన్ఫిడెంటే. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ సుభిక్షంగా అభివృద్ధిలో సంక్షేమంలో ముందుకు పోతే ఎవడైతే అనుచిత వ్యాఖ్యలు చేసి అన్యాయం చేశారో రూల్ ఆఫ్ లా ప్రకారం వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడేటట్టు మా భవిష్యత్తు నాయకుడు నారా లోకేష్ అన్న తీసుకుంటాడు మంగళగిరి నుంచి. అలాగే మంగళగిరిలో కూడా ఎప్పుడు గెలవని టీడీపీ ఇప్పుడు ఒక కంచకోటను బద్దలు కొట్టి టీడీపీ జెండా ఎగరబోతుంది. ఎలా అనిపిస్తుంది మంగళగిరికి రారాజు లోకేష్ ఎప్పుడైతే మంగళగిరి నియోజకవర్గంలో అడుగు పెట్టాడో అప్పుడే విజయానికి నాంది. కానీ గత ఎన్నికల్లో త్రుటిలో మేము కోల్పోవడం జరిగింది. అదేవిధంగా 5 సంవత్సరాల అవమానాలు లోకేష్ అరంగేయడం నుంచి పప్పు అని ట్రోల్ చేసే కొంతమంది కొజ్జానా కొడుకుల వలలో చాలా మంది డిఫెన్స్ అయ్యారు. కానీ లోకేష్ అన్న దాన్ని నిరూపించుకొని యువగలం పాదయాత్ర చేసి మంగళగిరి ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రతి క్షణం వాళ్ళని మానిటరింగ్ చేయడం వల్ల ఈరోజు లోకేష్ బాబు గారి గెలుపుని మెజారిటీ కూడా ఈ రాష్ట్రంలో 25 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిగా మంగళగిరి గెలవబోతుంది. భారీ మెజార్టీ, అపోజిషన్ పార్టీలకు కూడా రాని మెజార్టీలతో లోకేష్ అన్న అసెంబ్లీకి అడుగు పెడుతున్నాడు. కాబట్టి ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు. ఆయన మాటల్ని చూసి కొంతమంది హేళన చేశారు. హేళన చెక్కిన శిల్పంలాగా తెలుగుదేశం పార్టీ మరో 40 సంవత్సరాల భవిష్యత్తు నాయకుడు నారా లోకేష్ అని చెప్పడం సందేహం లేదు. నారా లోకేష్ కు బయట దేశాలతో మంచి సత్సంబంధాలు ఉన్నాయి. ఆయన ఐటీ మినిస్టర్ తీసుకొని అమరావతి ఐటీ ఇండస్ట్రీలు తీసుకొస్తాడా? ఖచ్చితంగా ఆ రోజు ఎమ్మెల్సీ నుంచి మినిస్టర్ అయినప్పుడే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజు పంచాయతీరాజ్ వ్యవస్థతో పాటు ఐటీ శాఖ కూడా 20 అవార్డులు అందుకోవడం జరిగింది. కాబట్టి మరొకసారి లోకేష్ అన్న ఐటీ మినిస్టర్ అవుతాడు. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ కంపెనీలు కూడా కొన్ని సంతకాలు పూర్తయిపోయినాయి. మరి ఏదైతే హైదరాబాద్ తలదనే విధంగా అమరావతిని చేయబోతున్నందుకు మేము చాలా కృతజ్ఞతగా లోకేష్ అనుకుంటాము. చేస్తాడు, చేసి చూపిస్తాడు. అలాగే మంత్రులు అప్పుడు బొత్స సత్యనారాయణ కానీ, అంబటి రాంబాబు కానీ, రోజా కానీ, పెద్దిరెడ్డి కానీ ఓటమి దిశ వెళ్తున్నారు. ఎలా అనిపిస్తుంది? ఖచ్చితంగా వాళ్ళ మాటలు, వాళ్ళ బొలుపు మాటలే వాళ్ళ ఓటమి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
కుప్పంలో ఓడిస్తా అంటున్నాడు. ఇంటికి పోయాడు. రోజా గురించి చెప్పవసరంలా. అసలు రోజాని ఏనాడు ప్రజాప్రతినిధిగా కాదు మనిషిగా కూడా చూసిన దాఖలాలు లేవు కాబట్టి ఆమె అసలు దాంట్లో లేనే లేదు. అదేవిధంగా ఎవరైతే మినిస్టర్లు నోరు పారేసుకున్నారో అంబటి రాంబాబు అనేవాడు ఒక సుకన్య సంజల అనుకుంటా ఫోన్లు మాట్లాడే వాడు ఒక బాతు బచ్చ. వాడు ఇవాళ సత్తెనపల్లిలో ఏదో ఆ రోజు అదృష్టం బాగుండి గెలవడం తప్పితే వాడు అసలు గెలిచిన లెక్కే కాదు. ఈ రోజు ఇంకా రికార్డింగ్ డాన్స్లు వేసుకోవడంలో బిజీ అయిపోతాడు అంబటి రాంబాబు. కొడాలి నాని ఒక బూతుల మంత్రి. వాడు ఎన్ని బూతులు మాట్లాడాడు అన్నీ తెలుసు. మా జిల్లా పరువు తీశాడు కొడాలి నాని. ఆ బాతు బచ్చగాడు ఇలా 3వ రౌండ్కి ముండబోసి ఇంటికి పోయాడు. అలాంటి కొడాలి నాని గారి వెనక ఎవడున్నా కానీ పట్టకొస్తాం. ఖచ్చితంగా రాబోయే తరాల్లో ఇలాంటి బూతుల మంత్రులను అసెంబ్లీకి పంపించకుండా చదువుకున్న వ్యక్తి, సౌమ్యుడు, ఐటీ కంపెనీలలో వివిధ భాగస్వాములతో పార్ట్నర్షిప్తో కంపెనీలు ఉన్న వ్యక్తి వెనగల రాము గారు వస్తేనే గుడివాడ డెవలప్ అవుతుంది. గుడివాడలో ఉన్న నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయి. కారణంగానే వల్లభనేని వంశీ అసెంబ్లీలో మా లోకేష్ బాబు పుటక గురించి ఎప్పుడైతే మాట్లాడాడో ఆ రోజే నా కొడుకు ఓడిపోవడం జరిగింది. ఈ రోజు దాకా కాదు. అదే వంశీకి రాజకీయ భిక్ష ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు. ఆ రాజకీయ భిక్షతోనే మా విజయవాడ పార్లమెంట్లో పెద్ద పోటుగాడులాగా వచ్చి ఎంతోమంది మేధావులు ఉన్నా కానీ వీడొచ్చాడు, మేము ఆదరించాము, కష్టపడ్డాము, ఓడిపోయినా కానీ కంచుకోట లాంటి గన్నవరాన్ని అప్పచెప్తే అక్కడ 300 ఓట్లతో అది కూడా కంచుకోటలో ఓడిపోయాడు. అదే ఇక్కడ యార్లగడ్డ వెంకట్రావు అమెరికాలో ఉండి కష్టపడి చిన్న వయసు నుంచి మరి ఎంతో ఉన్నత స్థాయిగా ఎదిగి అతను కమిట్మెంట్తో వచ్చిన లీడర్గా మాకు అదృష్టం. దాంతోపాటు కంచుకోటలో మేము మరొకసారి భారీ మెజార్టీ దిశగా ముందుకు పోతున్నాం. అందరూ చూస్తూనే ఉన్నారు. అలాగే ఎన్టీఆర్ కుమార్తె పురంధేశ్వరి కూడా విజయం దిశగా వెళ్తుంది. పురంధేశ్వరి గారు ఎన్టీ రామారావు గారి కుమార్తెగా ఆమె ఏ పార్టీలో ఉన్నా మేము మొదటి నుంచి ఆమెను గౌరవించుకుంటే వచ్చాం. దానితో పాటు ఈరోజు మా మిత్రపక్షమైన భారతీయ జనతా పార్టీ నుంచి పురంధేశ్వరి గారి కంటెస్ట్ చేయడం అదొక శుభ పరిణామం. ఖచ్చితంగా ఎన్టీ రామారావు గారి యొక్క వారసత్వాన్ని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తీసుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఒక పిల్లర్ లాగా పార్టీని కాపాడుకుంటూ మినిస్టర్ వచ్చే అవకాశం కూడా ఉంది. ఖచ్చితంగా సెంట్రల్ మినిస్టర్ అవుతుంది. బీజేపీ ఫండ్స్ ఏదైతే సెంట్రల్ మినిస్టర్ నుంచి వచ్చే ప్రతి ఒక్క రూపాయిని ఆంధ్ర రాష్ట్రంలో ఉపయోగించి పోర్టుల డెవలప్ విషయంలో కూడా ముందు చూపుగా ఉంటుంది. దానికి చంద్రబాబు నాయుడు గారు 100% రాష్ట్రాన్ని మరి ముందుగా తీసుకెళ్తాడు. విజన్ 2020 ఎలాగైతే చేశాడో విజన్ 29కి అమరావతి మీరే చూస్తారు. ఖచ్చితంగా డెవలప్మెంట్ అనేది జరుగుతుంది.